హైదరాబాద్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ఓ మాజీ ఐఏఎస్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టుగా ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్లాల్ మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం నవీన్ కుమార్ ను డీజీపీ ఆఫీసులో సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో కూడా నవీన్ కుమార్ ను విచారించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ ప్రకాష్ నగర్ లో నవీన్ కుమారుడు సాహిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాహిల్ కు 41 years సిఆర్పీసీ నోటీసులు కూడా ఇచ్చారు. అక్కడి నుంచి నోటీసులు తీసుకుని సాహిల్ వెళ్లిపోయారు. సివిల్ వివాదంలో ఉన్న తమపై పోలీసులు చర్యలు ఎలా తీసుకుంటారని నవీన్ కుమార్ వదిన రూపా డింపుల్ ప్రశ్నించారు. గొడవ సమయంలో కాంప్రమైజ్ అయ్యి ఇల్లు ఖాళీ చేశామన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐపీఎస్ ఐఏఎస్ సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రధానంగా తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసినట్టు కూడా గతంలో సిసిఎస్ పోలీసులకు ఐఏఎస్ బన్వర్లాల్ ఫిర్యాదు చేయడం జరిగింది. నకిలీ పత్రాలు సృష్టించి తన నివాసాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఐపీఎస్ నవీన్ కుమార్ పై బన్వర్లాల్ ఐఏఎస్ ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో గతంలో నవీన్ కుమార్ పై సిసిఎస్ పోలీసులు విచారణ జరిపి అతనిపై కేసు కూడా నమోదు చేశారు. అతనికి 2 సార్లు నోటీసులు ఇచ్చి విచారించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి బన్వర్లాల్ నివాసంలో రూమ్ ని ఇతను హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు. ఇంకా ఆ రూమ్ కాల్ చేయలేదంటూ కూడా మరొకసారి ఆ వివాదం రావడంతో మరొకసారి పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నవీన్ కుమార్ కొడుకు సాహిత్ ని పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులో తీసుకొని 41A సిఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. తర్వాత నవీన్ కుమార్ ని కూడా మరొకసారి నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం సిసిఎస్ భావిస్తున్నారు. మరోవైపు నవీన్ కుమార్ తెలంగాణ డీజీపీ రవిగుప్తాను కలిసి తాను కూడా ఫిర్యాదు చేశారు. తను ఈ కేసులో కొట్టుకుని తనని ఇబ్బంది పెడుతున్నారని డీజీపీకి నవీన్ కుమార్ ఫిర్యాదు కూడా చెప్పింది. అయితే సార్ట్అవుట్ చేసుకుంటాం, అంటే ఈ ప్రాబ్లం మొత్తం కూడా సార్ట్అవుట్ చేసుకుంటాము, దీనిపై పోలీసులు ఇన్వాల్వ్ కాకుండా చూడాలంటూ కూడా నవీన్ కుమార్ డీజీపీని కోరినట్టు కూడా సమాచారం. మొత్తం మీద ఐఏఎస్ ఐపీఎస్ మధ్య వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు మరొకసారి నవీన్ కుమార్ ఐపీఎస్ నవీన్ కుమార్ కొడుకుని సాహిత్ బట్టి పోలీసులు అదుపులో తీసుకోవడం, ఆ తర్వాత ఏసీఆర్ నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసులో మరి నవీన్ కుమార్ ఈ భూ కబ్జా ఆరోపణ సంబంధించి దానిపై ఎలాంటి రెస్పాన్స్ అవుతారు? ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే సిసిఎస్ పోలీసులు 2 సార్లు చేస్తారు, 2 సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి మరి తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు, దీనిపై పోలీసులు ఏ విధమైన చర్యలు చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సునీల్.